పరిశుద్ధ హస్తాలకు అప్పగించుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మరి దేవుని యొక్క వాక్యం చదువుకుందామండి. యోహాను సువార్త 9వ అధ్యాయము. ఎవరైనా 5, 6, 7 వచనాలు చదవండి. యోహాను సువార్త 9, 5, 6, 7. నేను ఈ లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగులని చెప్పెను. ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్ము వేసి ఉమ్ముతో బురద చేసి వాని కనుల మీద ఆ బురద పూసే. నీవు షిలోహును కొట్టి ఆపమంటారమ్మా? ధ్యానము మనల్ని ఆత్మీయంగా బలపరిచి స్థిరపరచును కాక. పంపబడిన వారు రాయబారులు, దూతలు, దేవుని చేత ఏర్పరచబడి పంపబడిన వారు. ఈ రాయబారులు, దూతలు అన్నవారు జరిపే దౌత్యము లేకపోతే సంప్రదింపులు ప్రపంచంలో అనేక దేశాలు ఉన్నాయి. ఒక దేశంతో మరి ఒక దేశము సంబంధం కలిగి ఉండటానికి, సంప్రదించటానికి, అత్యవసర విషయాలు చర్చించుకోవటానికి ఈ రాయబారులు అంతటా ఉన్నారు. మన దేశంలో కూడా ఉంటున్నారు. కానీ లేఖనాలలో తెలుపబడినటువంటి ఈ రాయబారులు, ఈ దూతలు యాజకులై ఉంటున్నారు, ప్రవక్తలై ఉంటున్నారు. మరి ఆది కాలం నుండి ప్రభు లేఖనాలలో బయలుపరచబడినటువంటి పంపబడిన వారిలో అతి ప్రాధాన్యత కలిగినటువంటి విషయంగా మనం ముందుకు సాగుదాము. యాజకులు అనేవారు సైన్యములకు అధిపతి యెహోవాకు దూతలు అని మలాకి 2:7 రాయబడింది. అలాగే 3వ అధ్యాయము, మలాకి గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం నుండి చూస్తే ప్రభువుని గురించి రాయబడింది. నాకు ముందుగా మార్గం సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. మీరు వెతుకుచున్న ప్రభు అనగా నిబంధన దూత అని ప్రభుని గురించి రాయబడింది. మరి పంపబడిన మనిషిగా, దేవుడు ఏర్పరిచినటువంటి మనిషిగా, ప్రభు ఉద్దేశము, ప్రభు ఏర్పరచబడిన వారందరూ కూడా అతి ప్రాముఖ్యమైనటువంటి ప్రభుని గురించినటువంటి సమాచారం అందిస్తూ విడుదల, విమోచన అన్న కార్యములలో ప్రభు నిమిత్తము వాడబడినటువంటి వాటిగా మనం చూస్తున్న వాటిలో ప్రాధాన్యత వహించినటువంటి వాడు మొట్టమొదటి వాడు మోషే ఉంటున్నాడు. మోషే జీవితంలో ప్రభు చేత పిలువబడినవాడు, ఏర్పరచబడినవాడు. మోషే జీవిత కాలం చూస్తే, జీవిత విధానం చూస్తే మరి 120 సంవత్సరాలు బ్రతికినట్టు మనకు తెలియచేయబడతా ఉంది. ఈ 120 సంవత్సరాలలో 40 సంవత్సరాలు రాజవాసం కాగా, 40 సంవత్సరాలు గొర్రెల కాపరి కాగా, 40 సంవత్సరాలు దేవుని చేత తను ఏర్పరచుకున్న వాగ్దత్త జనమైనటువంటి ఇశ్రాయేలు జనాంగాన్ని
బానిసత్వంలో ఉన్నటువంటి వారిని విడిపించటానికి ఏర్పరచబడిన నాయకుడిగా, ప్రవక్తగా, మరి అహరోనుకు దేవుడుగా, ఫరోకు దేవుడుగా ఏర్పరచబడినటువంటి మోషేను మనం చూస్తుంటున్నాము. ఈ మోషే ద్వారా దేవుడు వారిని తను మరి వాగ్దానం చేసినటువంటి కానాను దేశానికి, వాళ్ళు తేనె ప్రవహించు కానాను దేశానికి నడిపించటానికి మరి ఏర్పరచుకున్నటువంటి వారిగా ఉంటున్నాడు మోషే. ప్రాధాన్యత వహించిన వాడుగా ఉంటున్నాడు. ఈ మోషే వలన ఇశ్రాయేల్ జనాంగం అంతా కూడా ఫరో దాసత్వం నుండి, బానిసత్వం నుండి విడిపింపబడి మరి 40 సంవత్సరాలు అరణ్య మార్గంలో, ఎడారి మార్గంలో ఆయన నాయకత్వంలో ముందుకు నడిపించబడి కనాను చేరినట్లు, ఆఖరి దినాలలో యెహోషువ నాయకత్వంలో చేరినట్లు మనకు స్పష్టమవుతా ఉంది. లేఖనాలు తెలియజేస్తున్నటువంటి విషయాలు అదే. ప్రాధాన్యత కలిగినటువంటి అంశం ఏంటంటే విమోచన, విడుదల. ఇందు నిమిత్తము అనేకులను ఏర్పరచుకున్నాడు ప్రభు. యాజకులుగాను, దూతలుగాను ఏర్పరచుకున్నాడు. శిష్యులను కూడా మరి అందు నిమిత్తమై ఏర్పరచుకున్నట్లు చూస్తుంటున్నాము. ఈనాడు దేశమంతటా కూడా అనేక జనాంగాన్ని తనకిష్టమైనటువంటి వారిగా, ఏర్పరచబడిన వారిగా మరి విస్తారంగా, మరి ముఖ్యంగా విస్తారంగా సువార్త ప్రకటించడానికి పరిచారకులుగా ఏర్పరచుకున్నటువంటి అనేకులను గురించి చూస్తుంటున్నాము. ఈ పంపబడినటువంటి వారు దేవుని కార్యములు నెరవేర్చేవారు, దేవుని నిమిత్తం పోరాడేవారు, దేవునికి జనములకు మధ్యవర్తులుగా పనిచేసేవారు, దేవుడు మాట్లాడిన ప్రతి మాటను జనములకు తెలియజేసేవారు, జనముల నుండి వచ్చేటటువంటి ప్రతి విజ్ఞాపన దేవుని సన్నిధిని చేరటానికి ఈ యాజకులే మరి మార్గమైంటున్నారు. ఈ రాయబారులు మార్గమైంటున్నారు. ఈ దూతలు మార్గమైంటున్నారు. మోషే నాయకత్వంలో మరి అనుక్షణము ప్రభువారిని పగలు మేఘస్తంభంలో, రాత్రి అగ్నిస్తంభంలో నడిపిస్తూ మరి అనేకమైనటువంటి విషయాలలో ప్రజల దగ్గర ఉన్నటువంటి విజ్ఞాపనలు, విన్నపాలు దేవుని సన్నిధికి చేరుస్తూ మరి దేవుని నుండి పొందబడినటువంటి సమస్తము జనులకు అనుగ్రహిస్తూ మరి ముందుకు నడిపించినటువంటి నాయకుడుగా మోషేని మనం చూస్తుంటున్నాము. మోషే దేవుని ఎదుట నిలబడినప్పుడు అంతా కూడా ప్రభు ఆయనకు తోడైంది. మోషే నత్తివాడని మనకు తెలుసు. అందుకే ప్రభు ఆయన నోటికి బదులుగా మాట్లాడడానికి అహరోనును నియమించుంటున్నటువంటి అన్నయ్యని అహరోను నిర్మించినటువంటి విషయం కూడా మనందరికీ తెలుసు. కానీ ఇక్కడ మనము ఈ పంపబడిన వారిగా మోషేను గురించినటువంటి మరి ప్రత్యేకమైనటువంటి మోషే ద్వారా ప్రభువు తను ఏర్పరచబడిన వారందరికీ అందిస్తున్నటువంటి ప్రత్యేకమైన సందేశం ఏంటంటే, ఎదురయ్యే జీవితంలో ఎదురయ్యే ప్రతి పోరాటంలో మరి ప్రతి ఆక్షేపణలో, ప్రతి విరోధంలో, ప్రతి శోధనలో ఏమాత్రము తొనకక బెనకక సంపూర్ణంగా ఒక రాయబారిగా, ఒక దూతగా, దేవుని చేత ఏర్పరచబడినటువంటి వారుగా పరిపూర్ణమైన సేవ జరిగించటం, ధర్మం జరిపించటము, ఎందు నిమిత్తం ప్రభు ఏర్పరచుకున్నాడో ఆ చిత్తము నెరవేర్చబడటానికి ఎదురయ్యే ప్రతి శోధన నుండి, ప్రతి కష్టం నుండి, ప్రతి ఇబ్బంది నుండి ప్రభు నుండి సహాయం పొంది ప్రభు వైపు మాత్రమే చూస్తూ, ప్రభు చూపిన మార్గంలోని మాత్రమే నడుస్తూ ప్రభు చిత్తాన్ని గ్రహించేవారుగా ఉండాలన్నది దేవుని యొక్క మరి ప్రణాళిక ఏంటున్నది, దేవుని యొక్క ఉద్దేశం ఏంటనేది, దేవుని యొక్క చిత్తం ఏంటున్నది. అటు సందర్భములలో మరి ప్రభు నుండి, ప్రభు మాట నుండి, ప్రభు చెప్పిన ఆదేశం నుండి ఏ మాత్రము తొలగిపోయినా, విభిన్నంగా నడిచినా మరి ప్రభువు నుండి పొందేటటువంటి దాని గురించినటువంటి తీర్పుకు లోను కావాల్సినటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఏర్పడుతుంది అన్నటువంటి
వాస్తవం మనం గుర్తించాలన్నది ప్రభు యొక్క ఉద్దేశం ఏంటున్నది. ఆ సందేశము ప్రభు ద్వారా మనం ఈరోజు మరి అందుకుంటున్నాం, పొందగలుగుతుంటున్నాము. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎదురయ్యే ఏ శోధనైనను జయించగలిగినటువంటి ఆ ఆత్మీయ శక్తిని, బలాన్ని పొందవలసి ఉంటున్నది. ఇక్కడ మరి అటువంటి బలహీనమైన ప్రలోభానికి, లేకపోతే ఆ నిమిషానికి, ఆ సమయానికి లొంగిపోయినటువంటి మోషేను మనం చూస్తుంటున్నాము. మోషే మరి ఇశ్రాయేల్ జనాంగం అంతా కూడా దేవుడు చేసిన విడుదల, లేదా సముద్రం దాటించిన అద్భుత కార్యము, ఆశ్చర్యకార్యం ఏవి వారికి గుర్తు రావటం లేదు. వారికి ఏ సమయానికి, ఏ సందర్భానికి ఏది అవసరమైతే దానిని బట్టి మోషేని నిందించటము ఆరంభించినటువంటి జనాంగంగా మనకు లేఖనాలు తెలియచేస్తుంటున్నాయి. అట్టి సందర్భము ఒకటి మోషేకు సంభవించింది. ఆహారం గురించినటువంటి నిరసన బయలుదేరినప్పుడు, మరి విరోధంగా మాట్లాడినప్పుడు, మోషే విరుద్ధంగా మాట్లాడినప్పుడు ప్రభు దగ్గర నుండి వచ్చినటువంటి వర్తమానమును బట్టి ఆకాశం నుండి మన్నాను కురిపించటం జరిగింది. మరి నీళ్లను గురించినటువంటి వేదన చెందినప్పుడు, దప్పిక కొన్నప్పుడు మోషను విధంగా మరి ఎందుకు తీసుకొచ్చావు, మాకు సమాధులు లేవని, ఐగుప్తుల సమాధులు లేవని పిలుచుకొచ్చావా అన్నటువంటి ఒక నిష్ఠూరమైనటువంటి నిందలుగా మోషేను నిందించినప్పుడు మరి ప్రభు సంపూర్ణమైనటువంటి సహాయం అనుగ్రహించినటువంటి విషయంలో అంత 5 లక్షల కాల్బలానికి మించినటువంటి జనాంగం కలిగినటువంటి ఆ ఇశ్రాయేల్ జనాంగానికి దాహం తీర్చడానికి మరి కొండ ప్రాంతంలో హోరేబు బండను చీల్చమని, ఆ బండను చీల్చితే మరి జనానికి కావాల్సినటువంటి నీళ్లు ప్రవహిస్తాయన్నటువంటి ఆదేశాన్ని మోషే పాటించడం జరిగింది. హోరేబు బండ మీద కొట్టమన్నాడు ప్రభు కొట్టాడు, మోషే కొట్టాడు. మరి కొట్టడం ద్వారా మరి విస్తారంగా నీళ్లు ప్రవహించినట్లు మనం చూస్తుంటున్నాము. జనానికి అంతా కూడా, పశువులకు, జనానికి, సమస్తానికి మరి నీళ్లు సమృద్ధిగా దొరికినట్లు మనం చూస్తుంటున్నాము. కానీ రెండవ సందర్భంగా మరి మోషే ఎదుర్కొన్నటువంటి పరిస్థితులను చూస్తే మరి విభిన్నంగా ఉన్నట్లు, ప్రభు కోపగించినట్లు, మోషేని బట్టి ప్రభు కోపగించినట్లు మనకు తెలుస్తూ ఉంది. మోషే అహరోనుల మీద ఒక 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 తీర్పు అన్నది జరిగినట్లు మనం అక్కడ కనిపిస్తూ ఉన్నది. రెండవ మారు హోరుకొండ మీద దాహం కొన్నప్పుడు ప్రభు తిరిగి అదే మార్గాన్ని సూచించాడు. కాకపోతే ఇక్కడ బండతో మాట్లాడమన్నాడు. నువ్వు వెళ్ళు, బండతో మాట్లాడు, విస్తారమైనటువంటి జలము ప్రవహిస్తుంది, దాహం తీరుతుంది అన్నప్పుడు మరి వారి మాటలకు ఆగ్రహించినటువంటి మోషే, వారి చేత విసిగినటువంటి మోషే, తిరుగుబాటును సహించలేనటువంటి మోషే కోపగించుకున్నటువంటి విధానం మనం చూస్తుంటున్నాము. మోషే సంఖ్యాకాండము 24వ అధ్యాయము ఒకసారి చూస్తే, సంఖ్యాకాండం 'సంఖ్యాకాండం' చూడండి. ఇందులో ప్రభువు చెప్పినట్లుగా జనములు విరోధంగా పోగైనప్పుడు నీళ్లు లేనందున, సంఖ్యాకాండం 20వ అధ్యాయము 8వ వచనం నుండి చూస్తే మనకి ఈ విషయం స్పష్టంగా
తెలియజేయబడింది. 20వ అధ్యాయం అంతా కూడా మరి కాళేశ్వరం చూస్తున్నప్పుడు ఇక్కడ కాళేశ్వరం అంటే కూడి పరిశుద్ధమైన అర్థము. నీళ్ళు లేకపోయినందున మోషే మీద విరోధంగా సమకూడి మరి నీళ్ళు లేకపోయినందున వారు మోషే అహరోనుల విరుద్ధంగా పోగారని వ్రాయబడింది. ఆ వచనాలన్నింటిలో కూడా ఆ వర్షం స్పష్టం అయింది. ఇటువంటి సందర్భంలో ప్రభు ఏం చెప్పాడంటే, నువ్వు నీ కర్రను తీసుకొని నీవు నీ సహోదరుని అహరోనును ఈ సమాజంను పోగు చేసి వారికి అనేది ఆ బండతో మాట్లాడము, అది నీళ్ళిచ్చును అన్నటువంటి సందేశము ప్రభు నుండి మోషేకు అందించబడింది. మరి వారికి కావలసినటువంటి నీళ్లు బండలోని రప్పించి సమాజానికి పశువులకంతా కూడా త్రాగనిమ్ము అన్నటువంటి ఆదేశము అందించినప్పుడు మోషే అహరోనులు పోగైనప్పుడు అతడు వారిని చూసి, ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో ఉండి మీ కొరకు నీళ్లు రప్పింపవలెనా అనేను. ఒక కాని మాట పలుకుతున్నట్లు 106వ కీర్తనలో కూడా ఇది రాయబడింది. ఒక కాని మాట పలికి దేవునికి కోపం రప్పించడమే కాకుండా మరి మోషే చేసినటువంటి పని ఏంటంటే, మాట్లాడుము అన్నప్పుడు మాట్లాడకుండా బండను 2 మార్లు కొట్టినట్టు ఇక్కడ లేఖనాలలో రాయబడి ఉంది. ప్రభు కొట్టినా కూడా మరి ఆ బండను చీల్చబడి మరి విస్తారంగా జల ప్రవాహాలు రావటము జరిగింది. మరి జనాల దాహము తీర్చబడటం జరిగింది. కాకపోతే ఇక్కడ ప్రభు ఒక మాట అంటున్నాడు, మరి ఇశ్రాయేలీయుల కన్నుల ఎదుట 12వ వచనం చదవండి అమ్మ. 20:12. అప్పుడు యెహోవా మోషే అహరోనులతో, మీరు ఇశ్రాయేలీయుల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనక పోతిరి కనుక ఈ సమాజమును నేను వారికిచ్చిన దేశంలోనికి మీరు తోడుకొని పోరని చెప్పాను. ఆమేన్, ఆమేన్. చూసారా, ఆ శోధనను జయించలేకపోయాడు. ఆ నిమిషంలో మోషే ఆగ్రహానికి లోనయ్యాడు. వారిని ప్రభు ఏర్పరిచినటువంటి మోషే ప్రభు చిత్తానుసారంగా ఆజ్ఞానుసారంగా మాట చొప్పున ఏం చేయమంటే అది చేస్తూ వారిని కనాను చేర్చాలి. దేవుడు ఏర్పరిచినటువంటి దేశము, వాగ్దత్త దేశము, ఆ దేశానికి చేర్చడానికి వారిని ఏర్పరచుకున్నాడు. కాబట్టి మోషే అహరోనుల ఇద్దరి సమక్షంలో జరగవలసిన కార్యము జరగక దేవుని యొక్క పరిశుద్ధతను, దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క ఘనతను సన్మానించలేనటువంటి దుస్థితి వారి అక్కడ కల్పించబడినందుకు ప్రభు కోపగిస్తుంటున్నాడు. మిమ్మల్ని మీరు ఇద్దరు కూడా వీరిని ఆదేశము చేర్చే వరకు, మిమ్మల్ని ఆదేశంలో చేర్చబడే వరకు మిమ్మల్ని మీరు చేర్చలేరు అంటే మీరు ఆ కణాలను చూడలేరు అన్నటువంటి మాటలు ప్రభు నోటి నుండి వెలువడినట్లు మనం ఇక్కడ చూస్తుంటున్నాము. యేసుక్రీస్తు ప్రభువు చీల్చబడినటువంటి బండ అయి ఉంటుండగా మొట్టమొదటిసారి మోషేకు ఆజ్ఞాపించినట్లుగా ఆ బండను కొట్టడం అన్నది యేసుక్రీస్తు ప్రభు సిలువ వేయబడడానికి సాదృశ్యమై ఉంటుండగా, ఆ చీల్చబడిన బండ యేసుక్రీస్తు అయి ఉంటుండగా, ఆ రెండవ మారు మాట్లాడమన్నది ప్రభు సెలవిచ్చినటువంటి ఉద్దేశం ఏంటంటే, ప్రభు బలియాగం అయిపోయినాడు, రక్తం చిందించబడింది, ప్రజలకు ప్రభువుకు మధ్య ఉన్న అడ్డుతెర తొలగిపోయింది, ప్రభు మరణించినప్పుడు దేవాలయపు తెర నడిమికి చిరిగింది, మరి ప్రవేశం కలిగింది, ప్రభుతో మాట్లాడేటటువంటి ఒక గొప్ప అవకాశం ప్రభు కల్పించినాడు. ప్రభుతో మనం మాట్లాడవచ్చు, ప్రభుతో ప్రార్థించవచ్చు, ప్రభుని విజ్ఞాపన చేయొచ్చు, వేడుకొనవచ్చు. సమస్తము మనం యాజకుల ప్రమేయం లేకుండా, దూతల ప్రమేయం లేకుండా, ప్రవక్తల ప్రమేయం లేకుండా ప్రభుతో మనం మాట్లాడగలిగినటువంటి గొప్ప ధన్యత ప్రభు మరణం ద్వారా కలిగింది. అందుకే ప్రభు మాట్లాడమన్నాడు.
ఒకసారి బండ చీల్చబడింది, యేసుక్రీస్తు బండ చీల్చబడింది. అందులో ఉన్నటువంటి జీవజలంలో ఊట నిరంతరము మనకు అనుగ్రహించబడతా ఉంటూనే ఉంది. అట్టి సందర్భంలో మరీ ప్రభువును కొట్టడం అన్నది, తిరిగి సిలువ వేయటం అన్నది, తిరిగి శ్రమపరచటం అన్నది, తిరిగి ప్రభువును శ్రమల పాలు చేయటం అన్నది అన్నటువంటి గొప్ప అంతరార్థము అందులో ఇమిడి ఉంటున్నటువంటి విషయాన్ని మరి ప్రభువు తను ఆ ఉద్దేశాన్ని కలిగి ఉంటుండగా మోషే గ్రహించలేనటువంటి స్థితిలో పంపబడిన వాడుగా తను నిర్వర్తించబడిన విధి నిర్వర్తించలేకపోయి మరి దేవునికి కోపానికి ఆగ్రహానికి గురయ్యి మరి కనాను దేశానికి వారిని తీసుకోలేకపోయాడు. అతను కూడా కనాను చూడలేకపోయాడు. అహరోనుకు కూడా ఇక్కడ హోరు కొండ మీదని మరణం సంభవించింది, కొండ శిఖరాన్న. తర్వాత వచనాలలో ఉంది, 22 వచనాల దగ్గర నుంచి ఆ విషయము రాయబడింది. మరి హోరు కొండ మీద మోషే అహరోనులకు సెలవిచ్చిన మాటలు ఇద్దరు కలిపి చెప్పినటువంటి మాటలుగా ఉంటున్నాయి. నీవు అహరోనును అతని కుమారుడైన ఎలాజర్ని తీసుకొని హోరు కొండ ఎక్కి అహరోను వస్త్రాలు తీసి అతని కుమారునికి ధరింపచేసి చేసిన తర్వాత అహరోను ఇక్కడ మరణిస్తాడు అన్నటువంటి విషయాన్ని తెలియజేశాడు ప్రభు. అలాగే జరిగింది. ఆ కొండ శిఖరాన అహరోను చనిపోయినట్లు రాయబడింది. తర్వాత మోషేను గురించి కూడా నెబో శిఖరాన్ని ఎక్కి చూడమన్నాడు, కనాన్ దేశాన్ని మొత్తం చూడమన్నాడు, నువ్వు దానికి ప్రవేశించడానికి వీల్లేదన్నాడు, చూడడం మాత్రం చూడమన్నాడు. మరి ప్రభు ఉద్దేశించినటువంటి ప్రభు ఎందుకు మోషే మీద కోపగించుకున్నాడు అన్నటువంటి ఇది భూలోక సంబంధమైన కనాను. ఈ భూలోక సంబంధమైన కనానులో ప్రవేశించటానికి ప్రభు యొక్క ప్రతి మాటను ప్రతి అక్షరమును పొల్లైనను పోకుండా పాటించవలసినటువంటి మోషే అహరోనులు మరి ఆ విషయాన్ని విస్మరించినందుకు కలిగినటువంటి గొప్ప ఒక రకంగా చూస్తే భూ సంబంధంగా చూస్తే అది శిక్షలాగా మనకు అనిపిస్తుంది. మరి ఎందు నిమిత్తము ఇది చూపించాడు ప్రభు. మోషే పరలోకంలో ప్రవేశింపలేదు అన్నటువంటి విషయం కాదు. ఎందుకంటే మోషేని గురించి మనకు తర్వాతి లేఖనాలలో అనేక విషయాలు బయలుపరచబడినవి. అందులో ప్రాధాన్యత కలిగింది రూపాంతర కొండ మీద మోషే, మరి దగదగ మెరిసే తెల్లని వస్త్రంలో ధరించుకున్నటువంటి మోషేను, ఏలియాను మనం రూపాంతర కొండ మీద చూస్తుంటున్నాము. ఎందుకు ప్రభు ఈ మార్గం నిర్దేశించాడంటే మరి యాజకులుగా ఉన్నటువంటి రాజులేని యాజక సమూహంగా సమాజంగా రాజ్యంగా దేవుడు ఏర్పరచుకున్నది ఆయనను ప్రకటించడానికి అటు వారికి మచ్చ అయినా ముడత అయినా కలంకమైన మరి ఏదైనా ఉండకూడదు అన్నది దేవుని ఉద్దేశం. చిన్న మరకం కూడా అది ఒక ఆక్షేపణీయము, దేవుని మార్గములకు అడ్డు తగిలేటటువంటి విషయం. అందుకే ఆ విషయాన్ని రేపు పరలోక రాజ్యంలో దేవుని సన్నిధిలో నడవడం వాళ్ళందరూ కూడా అతి జాగ్రత్తగా చాలా భయపడుతూ శ్రద్ధతో దేవుని యొక్క ప్రతి మాట తూచా తప్పకుండా దేవుని విషయంలో జరిగించాలని ఈ లోకంలోనే మరి దేవునికి సంపూర్ణమైనటువంటి పరిపూర్ణమైనటువంటి జీవితంలో ముందుకు సాగాలన్నది దేవుని యొక్క ఆకాంక్ష ఉంటున్నది. అందు నిమిత్తము మరి పంపబడిన వారికి ఇస్తున్నటువంటి హెచ్చరిక ఏంటంటే ప్రభు నిమిత్తము చాలా జాగ్రత్తగా ప్రభు చూపించిన మార్గంలో, ప్రభు నిర్ణయించిన మార్గంలో, ప్రభు చిత్తానికి అనుగుణంగా చిత్తాన్ని గ్రహించినటువంటి వారంగా ఆయన పరిపూర్ణమైన సేవలో ముందుకు సాగాలన్నది. లేని పక్షములో ఎదురయ్యేటటువంటి మరి ప్రతిఫలము పొందేటటువంటి ప్రతిఫలము ఇక్కడ మనకు చూపించబడతా ఉంది. ఇంకా రెండవ విషయంగా పంపబడినటువంటి వారిగా మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభుల వారు. ఇప్పుడు మనం చదివినటువంటి వాక్య భాగానికి వస్తామండి. యోహాను సువార్త
9వ అధ్యాయానికి వద్దాము. యోహాను సువార్త 9వ అధ్యాయము. అక్కడ మనం చూస్తున్నటువంటి విషయము, విడుదల విమోచన కొరకు ప్రభువు పంపించబడ్డాడు. అవును, దేవుని చేత పంపించబడ్డాడు, దూతగా పంపించబడ్డాడు. మనము మలాకీలో చదివినటువంటి వాక్య భాగం అదే. అటువంటి ప్రభు ఇక్కడ మనం చూస్తుంటున్నాము. 9వ అధ్యాయంలో నిగూఢమైన అంశాలు, చాలా శ్రేష్టమైనటువంటి అంశాలు ప్రభువు బయలుపరుస్తుంటున్నాడు. పంపబడిన వాడుగా, తను దేవుని చేత పంపబడినటువంటి వాడుగా, శరీరధారి మన మధ్యకు వచ్చినటువంటి వాడిగా, ప్రభువు దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చినటువంటి వాడిగా మనం ఇక్కడ చూస్తుంటున్నాము 9వ అధ్యాయంలో. మరి అక్కడ ప్రభువుకి ఎదురైన వాడు పుట్టుగుడ్డి అయిన ఒక మనుషుడు ఉంటున్నాడు, బర్తిమయ్య అన్నటువంటి పుట్టుగుడ్డి. ఈ పుట్టుగుడ్డి అన్నది మనం ఆలోచన చేస్తే, మరి దావీదు చెప్పినట్లుగా ఆదాము హవ్వలు దేవుని ఆజ్ఞను మీరినట్టు సందర్భంగా మరి లోకంలోకి ప్రవేశించింది. ఆ పాపపు జీన్స్ అన్నటివి వారి శరీరంలో ఉన్నవి, వారి వెళ్ళగొట్టబడ్డారు. వారికి కలిగిన సంతానము కూడా పాపభూయిష్టమైనటువంటి సంతానము. అందుకే దావీదు సెలవిచ్చినట్లుగా, నేను పాపంలో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భం ధరించెను. ఇక్కడ పుట్టుగుడ్డి అన్నటువంటి సందర్భంగా మరి ప్రతి మానవుడు కూడా మరి పాపంలోనే తల్లి గర్భం ధరించుంటుండగా, ఆ పాపం అన్నది అంధకారము, చీకటి. పాపం అన్నది అంధకారంతో, చీకటితో పోల్చబడుతుంది. ఆ పాపాంధకారం నుండి మరణఛాయ నీడలో ఉన్నటువంటి వారికి వెలుగునిచ్చడానికి దేవుడు ఈ లోకంలోకి వచ్చాడు. అదే చెప్తుంటున్నాడు ఈ వచనంలో. నేను లోకంలో ఉన్నప్పుడు లోకమునకు వెలుగై ఉన్నానని చెప్తుంటున్నాడు ప్రభు. పుట్టుగుడ్డి వాని సందర్భంగా జరిగినటువంటి మాటలలో ఆయన నేను వెలుగుగా వచ్చి ఉంటున్నాను అంటున్నాడు. చీకటిలో అంధకారంలో ఉన్న వారికి వెలిగించుటకు నేను వచ్చి ఉంటున్నాను అంటున్నాడు. మరి ఇక్కడ చేస్తున్నటువంటి పనిని మనం చూస్తే, యేసుక్రీస్తు ప్రభువుల వారు ఏం చేస్తున్నాడంటే, పుట్టుగుడ్డి వాని విషయంలో నేల మీద ఉమ్మి వేసి, ఉమ్మితో బురద చేసి, దాని కన్నుల మీద ఆ బురద పూసి, నువ్వు సిలోయమును కోనేటికి వెళ్ళి అందులో కడుక్కొనమని చెప్తూ ఉంటున్నాడు ప్రభు. మరి ఇక్కడ జరిగినటువంటి కార్యం ఏంటి, మట్టిలో నుండి పుట్టినటువంటి ఈ మనిషి విషయంలో ఆ మట్టినే ప్రభు తీసి ఆ నేల మీద ఉమ్మి వేసి, ఉమ్మితో బురద చేసి వాడి కన్నుల మీద పూసినట్లు వ్రాయబడింది, లేఖనాలలో, వాక్యంలో రాయబడింది. మరి ఆ బురద అన్నది పంకిలం అన్నది, పాప పంకిలము. ఆ బురద అన్నది మరి జిగటగల దొంగ ఊబి. ఆ జిగటగల దొంగ ఊబిలో నుండి, ఆ చీకటిలో నుండి, ఆ మరణకరమైనటువంటి జీవితంలో నుండి వెలుపలికి తీసి మరి కడిగి శుద్ధి చేసి క్రీస్తును బండ మీద నిలపాలన్నటువంటి అంతరార్థము ప్రభు అక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు. ఆ పాపమంకిలమైన జీవితము, బురదలో కూరుకొని పోయినటువంటి ఆ జీవితాన్ని కడుక్కోవాలి అన్నటువంటి విషయంగా మరి సిలోయమను కోనేటికి వెళ్ళమంటున్నాడు. అందులో కడుక్కొనమని చెప్తుంటున్నాడు. సిలోయమని మాటకు పంపబడిన వాడని అర్థము. యేసుక్రీస్తు దగ్గరికి రావాలి. సిలోయమని మాటకు పంపబడిన వాడు అర్థం అంటే, ప్రభువు గుడ్డివారి ఒక సాదృశ్యంగా తీసుకొని మనకందరికీ ఇస్తున్నటువంటి సందేశం ఏంటంటే, ప్రతి వాడు కూడా దేవుని యొక్క రాకడలో కలిగినటువంటి ఉద్దేశాన్ని గ్రహించి దేవుని సన్నిధికి రావాలి. ఆ పాపపు జీవితం, అంధకారమైన జీవితంలో నుండి వెలుగులోకి నడిపించబడాలి అంటే ఆ పాప పంకిలాన్ని కడుక్కోవాలి. ఆ కడుక్కోవటానికి ప్రభు ఏర్పరిచినటువంటి మార్గం సిద్ధంగా ఉంటున్నది. ఆ మార్గము ఆయన చిందించినటువంటి రక్తము. ఆ
ఆ రక్తధారలలో ప్రతి మనిషి కూడా అవి నడినెత్తి నుండి అరికాల వరకు ఆ రక్తం ప్రోక్షింపబడి శుద్ధి చేయబడాలి అన్నటువంటి వాస్తవము ఇక్కడ మనకు తెలియచేయబడతా ఉంది. అటువంటి స్థితిని ఆ పుట్టుగురుటి వాడికి కలుగ చేయాలని పంపబడిన వాడుగా మరి విమోచన కార్యము, విడుదల కార్యము జరిగిస్తున్నటువంటి వాడుగా ప్రభు మన మధ్యలో ఉంటున్నాడు. మరి దేవుని లేఖనాలలో ప్రతి అంశం కూడా పాపం నుండి విమోచింపబడాలని, ఆ పాపం నుండి విమోచింపబడటానికి ప్రభు ఏర్పరిచిన మార్గం అంతా కూడా మరి యాజకుల ద్వారా, ప్రవక్తల ద్వారా ప్రతి విరుద్ధమైనటువంటి భావాన్ని, ప్రతి పాపాన్ని ప్రభు ఎత్తి చూపిస్తూ వాటిని గురించినటువంటి విమోచన పొందటానికి ప్రభు ఒకటే మార్గం అన్న విషయాన్ని స్పష్టం చేస్తూ రావటం జరిగింది యాజకుల ద్వారా, మరి తను ఏర్పరచుకున్నటువంటి ప్రవక్తల ద్వారా. ఇప్పుడు ప్రభు వచ్చాడు. ప్రభు వచ్చి ఆ మార్గం ఏంటో స్పష్టంగా తెలియచేయబడింది. ఆ ప్రభు ఏర్పరిచినటువంటి ఆ మార్గంలో ముందుకు వెళ్ళాలన్నటువంటి వాస్తవం మనకు తెలియచేయబడతా ఉంది. కాకపోతే ఇక్కడ మనము గుర్తించవలసినటువంటి ఒక అంశం ఏంటంటే, మరి నిన్న ఆశా కల్వల్ గారు చెప్పినట్లుగా, చూపించినట్లుగా ప్రభువు కూడా శోధింపబడ్డాడు. ప్రభు తన జీవితంలో ఆ 3.5 కాల సంవత్సరములో ప్రభు శోధింపబడినట్లు మనకు తెలుస్తూ ఉంది. ప్రభు ఎప్పుడైతే బాప్తిసం పొందాడో వెంటనే 40 దినాలు ఉపవాసం నిమిత్తం అరణ్యంలోకి వెళ్ళటం జరిగింది. ఆత్మపూర్ణుడే వెళ్ళటం జరిగింది. సంపూర్ణంగా ఉపవాసం ప్రార్థనలు జరిపించి మరి దిగి వచ్చిన వెంటనే మరి ప్రకటన గ్రంథంలో నిన్న చదివినట్లుగా 3వ అధ్యాయంలో 21వ వచనంలో రాయబడినట్లుగా మనకు అక్కడ ఏం తెలియచేయబడినటువంటి విషయం ఏంటంటే, ప్రకటన గ్రంథంలో నేను జయించిన నా తండ్రితో కూడా ఆయన సింహాసనం కూర్చుండిన ప్రకారము జయించువానిని నాతో కూడా కూర్చుండబెట్టుకుందును అన్నటువంటి వాస్తవము. ప్రభు నేను జయించానంటున్నాడు. ఏం జయించాడంటే, మరి నిన్న మనకు వాక్యం ద్వారా తెలియజేయబడినట్లుగా ఇక్కడ ప్రభుకి ఎదురైన శోధనలు చూసుకుంటున్నాము. ప్రభువుకు శోధన కలిగించినటువంటి అపవాది వాక్యం రీతిగానే శోధించింది. ప్రభువు వాక్యమనే ఖడ్గం చేత దాన్ని ఎదుర్కొన్నాడు. సంపూర్ణంగా ప్రతి శోధనను జయించాడు. ప్రభు పంపబడినటువంటి దూతగా మరి ఒక సంపూర్ణమైనటువంటి నీతి నెరవేర్చబడటానికి నిల్చున్నటువంటి దూతగా మనకు అక్కడ ప్రత్యక్షమవుతున్నాడు యేసుక్రీస్తు ప్రభు. ఆ శోధనను జయించటం ద్వారా ప్రభు తన సంపూర్ణ కార్యము నెరవేర్చగలిగాడు. 2వ శోధనగా మరి ఒలివ కొండ మీద ప్రార్థన చేస్తుంటున్నాడు. ప్రభు ఆయన చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించు అని. ఆ గిన్నె నిమిత్తము మరి తన చెమట రక్తధారాలుగా, రక్త బిందువులుగా మారేటంతగా వేదన చెందినటువంటి ప్రభువును మనం చూస్తుంటున్నాము. అటువంటి ప్రభు ఆఖరుకు ప్రభు దేవుని యొక్క చిత్తానికి అప్పగించుకున్నాడు. ప్రభు ఇది తొలగించేసే అన్న ప్రార్థన రాలేదు ప్రభు నోటి నుండి. నీ చిత్తమైతే తొలగించమన్నాడు. మరి ఆయన నీ చిత్తమే ప్రభు అన్నాడు. లోబడ్డాడు. ఆ శిలువ మరణం నొందాడు, శ్రమలు నొందాడు. భయంకరమైనటువంటి మనుషుల చేత విసర్జింపబడిన వాడైనటువంటి ప్రభువును మనం చూస్తుంటున్నాము. అట్టి ప్రభు మరి సంపూర్ణ విజయం నుండి చనిపోయి 3వ నాడు తిరిగి లేచి మరి తిరిగి పరలోకమునికి ఎక్కి తన ప్రభు సింహాసనం మీద కూర్చునబెట్టుకున్న ప్రభువును మనం చూస్తుంటున్నాము. అట్టి శోధనలు జయించిన ప్రతి వారిని కూడా దేవుడి చేత పంపించబడిన వారందరూ కూడా మరి అట్టి స్థితిలోనికి నడిపించబడాలని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. దీని గురించినటువంటి చిన్న వివరణలోకి మనం వచ్చి ముందు ముగించుకుందామండి. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో మరి 5వ వచనంలో చూస్తే, యేసు ఆ 12 మందిని పంపివేయచ్చు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినదేమనగా, మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి, సమరయుల ఏ పట్టణంలోనైనాను ప్రవేశింపకుడి గాని ఇశ్రాయేలు వంశములోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుడి.
వెళ్ళుచు పరలోక వెళ్ళొచ్చు. రాజ్యం సమీపించి ఉన్నదని ప్రకటించుడి. చదవండి. రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులనుగా చేయుడి, దయ్యములను వెళ్ళగొట్టుడి, ఉచితముగా పొందుదిరి, ఉచితముగా ఇయ్యుడి. చాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి శిష్యులను గురించి పంపబడిన వారు ఏర్పరచుకున్నాడు ప్రభు. ఏర్పరచుకొని పంపిస్తూ ఉంటున్నాడు లోకంలోనికి. పంపిస్తూ చెప్తున్నటువంటి విషయాలన్నీ మనం చూసాము. మరి ఎన్నో ఉచితంగా నేను ఇచ్చాను, మీరు ఉచితంగా మీరు ఇవ్వండి. మీరు ఉచితంగా పొందినారు, ఉచితంగా ఇవ్వండి. దేవుని పరిచర్య మరి సంపూర్ణంగా ఆత్మచేత నింపబడినటువంటి పరిచర్యగా దేవుడు ఏర్పరచుకున్నటువంటి ప్రతి వారు కూడా మరి ఆయన నిమిత్తం చేసే ప్రతి పని కూడా దేవుడు మన మన కృషి కాదు, మన కాదు, ప్రతిదీ దేవుని నుండి వచ్చిన ఆశీర్వాదం. అది దేవుని నుండి మనం పొందుతున్నది ప్రతి విషయమై ఉంటుండగా అది దేవునికి దేవుని పరిచర్య సంబంధంగా ఉచితంగా ఇవ్వండి. కాకపోతే ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల లోకంలో రివాజ్ అయినటువంటి విషయం ఏంటంటే ఉచితంగా ఇవ్వటం లేదు, ఉచితంగా వాక్య పరిచర్య జరగటం లేదు. స్వస్థపరచండి, ఉచితంగా మీరు స్వస్థపరచండి అని ఆత్మచేత నింపబడి ఆ స్వస్థపరిచే వరాన్ని మీకు ఇస్తున్నాను, అది ఉచితంగా చేయండి అన్నప్పుడు అది చేయటం లేదు. అనేక మంది ఆ స్వస్థపరిచేటటువంటి విషయంగా దాన్ని క్యాష్ చేసుకుంటున్నారు. డబ్బును సంపాదించుకోవాలన్నటువంటి ఉద్దేశం కలిగినటువంటి అనేక సేవకులను పంపబడిన వారిని మనం చూస్తుంటున్నాము. చేతి రుమాలు ఏంటి, నూనె ఏంటి, ఆఖరికి కూర్చునే బహిరంగ సభలలో కూర్చునే కుర్చీలను కూడా అమ్ముకోవటం జరుగుతుందన్నటువంటి విషయం నేను విన్నది. అది నేను చూసింది కాదు, విన్న విషయం. కాకపోతే ఇవన్నీ దేవునికి అవమానకరమైనటువంటి. ప్రభు ఎంతో గొప్ప శక్తిని ప్రసాదించినప్పుడు అదంతా కూడా మరి విరుద్ధంగా, ప్రభు చెప్పిన మాటకు విరుద్ధంగా ఆలోచనతోటి కూడినటువంటి సేవ లేకపోతే పరిచర్య జరుగుతున్నట్లు మనము చూస్తుంటున్నాము. అందుకే ప్రభు ఖచ్చితంగా చెప్తుంటున్నాడు. ప్రభు నేను మిమ్మల్ని తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుచున్నాను అంటున్నాడు. అన్నప్పుడు మనము ఎదుర్కోవాల్సిన శోధనలు, కష్టాలు, ఇబ్బందులు, సమస్యలు, అవమానాలు, కన్నీళ్లతో కూడిన జీవితము మనదై ఉంటున్నది. అటువంటి సందర్భంగా మరి ధైర్యంగా ముందుకు సాగలేనటువంటి పరిస్థితులలో కాలానుగుణంగా అనుగుణంగా మార్చుకొని ఎవరికి తగ్గట్టు ఎక్కడ తగ్గట్టు అక్కడ ప్రవర్తిస్తూ ఏ ఎండకాగొడుగు పట్టుకుంటూ మరి అనేకమైనటువంటి సేవకులు ముందుకు సాగుతున్నట్లుగా వర్తమానం మనకు తెలుస్తూనే ఉంది. అనేక విషయాలు మనం వింటుంటున్నాము. అది మనకు వర్తించుకునేటట్లు మనల్ని మనం పరీక్షించుకొని ప్రభు విషయంలో మరి ప్రతి చిన్న విషయంలో కూడా అతి జాగ్రత్తగా ముందుకు సాగవలసినటువంటి విషయమై ఉంటుండగా అతి నిర్లక్ష్యంగా ముందుకు సాగేటటువంటి వారంగా ఉంటున్నాం మేము. ప్రభు ఖచ్చితంగా చెప్తుంటున్నాడు, పాముల వలె వివేకులను పాములను వలె నిష్కపటులనై ఉండండి అని ప్రభు చెప్తుంటున్నాడు. మరి మిమ్మల్ని మహాసభలకు అప్పగిస్తారు, సమాజ మందిరంలో మిమ్మల్ని కొరడాలతో కొట్టిస్తారు, మీరు అధిపతుల యొద్దకు తీసుకురాబడతారు. ఇవన్నీ కూడా మనము అంటే దేవుని చేత ఏర్పరచుకున్న ప్రతి వాడు కూడా దేవుని సేవ నిమిత్తము, సాక్ష్యం నిమిత్తం జీవిస్తుంటున్నాము అనుకునే వారందరికీ కూడా ఎదురే సమస్యలను గురించి ప్రభు స్పష్టంగా చెప్తుంటున్నాడు. కానీ ప్రభు ఒక ఆదరణకరమైన మాట, ఒక బలమిచ్చే మాట, ఒక ధైర్యాన్ని ఇచ్చే మాట, ఆ మాట ద్వారా ముందుకు సాగినట్లుగా మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుతున్నాడే కానీ మాట్లాడేవారు మీరు కారు. దేవుని మీరు ప్రకటించేటప్పుడు, దేవుని యొక్క వర్తమానం మీరు అందించేటప్పుడు, దేవుని యొక్క సేవ చేసేటప్పుడు ప్రభు ఆత్మ మీలో ఉంది కాబట్టి ప్రభువే మీలో జరిపిస్తున్నాడు అన్నటువంటి సంపూర్ణ విశ్వాసము, ప్రగాఢమైన విశ్వాసము కలిగినటువంటి వారుగా మీరు ముందుకు సాగాలే తప్ప మీరు ఈ లోక పోకడలో మీరు నడుస్తున్న మార్గము కంటకమయంగా ఉంటుండగా
ముళ్ళ ముళ్ళతో కూడినట్టుగా ఉంటుండగా, ఇరుకుగా ఉంటుండగా, ఆహ్, చాలా కష్టమైనటువంటి జీవితం అయి ఉండవచ్చును కానీ, ప్రభువు కోరిన విధానంలోనే నడవాలి. ప్రభువు ఆజ్ఞాపించినటువంటి విధానంలోనే నడవాలి. ఆ రాళ్ళను రొట్టెలుగా చేసుకొని నువ్వు తినగలవు గదా అన్నప్పుడు, మనుషుడు నోటి నుండి వచ్చి దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తాడు. రొట్టెల వలన కాదన్నాడు ప్రభువు. మరి తను ఏర్పరచుకున్నవాడు, తన చేత పంపబడిన వారందరూ కూడా మరి ఆయన నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించాలని ప్రభువు కోరుకుంటున్నాడు. ఇబ్బందులు, ఇక్కట్లు, సమస్యలు అనేకులు ఎదురవచ్చు జీవిత మార్గంలో. ప్రభువు చేత ఏర్పరచుకున్న వారి గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రభు పంపించిన వారిని గురించి తను మాట్లాడుతున్నాడు. అట్టివారు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలను గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. ఆయన చిత్తము గ్రహించేటటువంటి వారుగా ముందుకు సాగాలన్న మరి ప్రగాఢమైనటువంటి తన కాంక్షను తెలుపుతుంటున్నాడు ప్రభు. తను ఏర్పరిచిన మార్గంలో మాత్రమే ముందుకు నడవాలి. అటు ఇటు చూడక ప్రభు మార్గంలో సరళం చేయబడినటువంటి మార్గంలోనే ముందుకు సాగాలని ప్రభు ఇష్టపడుతుంటున్నాడు, కోరుకుంటున్నాడు. మరి అటువంటి జీవితంలో మనమంతా కూడా ముందుకు సాగాలన్నది ప్రభు ఇష్టమైనటువంటి మార్గంలో ముందుకు సాగాలన్నది ప్రభు ఏర్పరిచినటువంటి రాయబారులుగా మరి మంచి సాక్ష్యం ఇచ్చినటువంటి పౌలును మనం చూస్తుంటున్నాము. ఒక్క సాక్ష్యం చాలు మనకు. మంచి సాక్ష్యం ఇచ్చినటువంటి పౌలు రాయబారిగా సంఖ్యలలో ఉన్నటువంటి పౌలు మాట్లాడుతున్నాడు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 19వ వచనంలో పరిచారకుడిగా పిలువబడిన వాడిగా సువార్త మర్మమును ధైర్యంగా తెలియచేయటానికి నేను సంఖ్యలలో ఉంటున్నటువంటి రాయబారిగా ఉంటున్నటువంటి వాడని అంటున్నాడు. యేసుక్రీస్తు పరిచర్య నిమిత్తం నేను ఏర్పరచబడిన వాడంటున్నాడు. అలాగే కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 2వ వచనంలో కూడా యేసుక్రీస్తుకు రాయబారునిగా నేను ఏర్పరచబడి ఉంటున్నాను అంటున్నాడు. మరి అటువంటి శ్రేష్టమైనటువంటి సాక్ష్యం ఇవ్వగలిగినటువంటి సంఖ్యలలో ఉండి మరి బంధింపబడిన స్థితిలో మరి దేవుని పరిచర్య నిమిత్తము పాటుపడుతున్నటువంటి పౌలు గారు, నేను రాయబారినిగా, నేను దేవుని యొక్క దూతగా పంపబడినటువంటి వారిగా సంపూర్ణంగా నేను నెరవేర్చడానికి మీరు కూడా ప్రార్థన చేయండి అంటున్నాడు. కాబట్టి ప్రియులారా, ప్రభు ఈరోజు మనం దేవుని కోసము ఏర్పరచబడినటువంటి వారంగా ముందుకు సాగవలసినటువంటి పరిస్థితులు, ఎదురయ్యే ప్రతి ఇబ్బందులు, కష్టములు, శోధనలు, పోరాటము ఒక పోరాటమై ఉంటుండగా, అది నిజంగా పోరాటమై ఉంటుండగా జయించలేక అనేకులు పడిపోతూ దేవునికి అవమానం కలుగజేస్తుంటున్నారు. మనం చూస్తున్నటువంటి ప్రకటనలన్నీ కూడా అదే జరుగుతున్నటువంటి విషయాలన్నీ కూడా అవే అయి ఉంటున్నవి. పూర్తిగా రోడ్లెక్కినటువంటి వారిని మనం చూస్తుంటున్నాం. ప్రతి విషయాన్ని కూడా ఎంతో పబ్లిసిటీ కోసం వాడుకున్నటువంటి వారినిగా మనం చూస్తుంటున్నాము. అది దేవునికి ఎంత అవమానకరము అన్నది విస్మరించినటువంటి వారిగా దేవుని యొక్క సేవకులుగా ముందుకు సాగటము దేవునికి చాలా ఆయాసకరము, దేవునికి చాలా దుఃఖకరము. మరి విశ్వాస పోరాటంలో మన జీవితంలో ఖచ్చితంగా ప్రభు ఏర్పరిచినటువంటి మార్గంలో ముందుకు సాగవలసినటువంటి వారంగా మనం ముందుకు సాగుదాము. విశ్వాస పోరాటంలో ఎదురాయే శోధనలు, లోకాశల అలజడిలు, సడలితి విశ్వాసంలో. ఇలాంటి ప్రార్థన మనకు చాలా అవసరం. విశ్వాస పోరాటంలో ఎదురయ్యే ప్రతి శోధన, అలజడిలో మరి విశ్వాసంలో సడలే వారంగా బలహీనమవుతామేమో ప్రభు సన్నిధిన అప్పగించుకుంటూ ప్రార్థించాల్సిన విశ్వాసం. దుష్టుల క్షేమముని చూచి ఇక నీతి కష్టమని అనుకునగా, దీర్ఘశాంతము కలదేవ
నా చేయి విడువక నడిపించితివి. దీర్ఘశాంతము కలదేవ నా చేయి విడువక నడిపించితివి. గొప్ప సాక్ష్యం ఇది. ఒక బలహీన సమయంలో, ఒక కూలిపోయే సమయంలో, సడలని విశ్వాసంతో ఉన్నటువంటి సమయంలో, ఇంకా నేను బ్రతకటం కష్టము అన్నటువంటి సందర్భంగా నువ్వు నా చేయి పట్టుకొని ముందుకు నడిపించావు ప్రభువా అన్నటువంటి ఒక గొప్ప సాక్ష్యము మనము చూస్తుంటున్నాము. కాబట్టి ప్రియులారా, మరి ఈ పోరాటంలో, ఈ జీవిత పోరాటంలో ఖచ్చితంగా ప్రభు మన హస్తం పట్టుకొని మనల్ని అందరినీ నడిపించాలని, ఒక క్రైస్తవ జీవితము, నిజమైన క్రైస్తవ జీవితం అన్నది మన యొక్క జీవిత సాక్ష్యము అందరి ముందు ఉంచబడవలసి ఉంటుండగా, అతి జాగ్రత్తతో జీవితంలో ముందుకు సాగవలసినటువంటి ఆవశ్యకత ఎంతో ఉంటుండగా, ఆ విషయంలో ప్రభు మనల్ని సంపూర్ణంగా మనకు ఆదుకునే దేవుడై, ఆనుకునే దేవుడై, మనకు రక్షణ ప్రాకారంగా ఉంటూ మనందరినీ ముందుకు నడిపించగలడని నమ్ముతూ ఈ కొద్ది వర్తమానము నేను ముగిస్తుంటున్నాను. ప్రభు నామానికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్, ఆమేన్. ఆమేన్, ఆమేన్. సిలోయము అన్న మాటకు పంపబడినవాడు అని అర్థము. పంపబడినవాడు పరలోకం నుండి పాపుల నిమిత్తము దిగి వచ్చిన వాడు యేసు క్రీస్తు ప్రభుల వారు. యేసునాథుడే పంపబడ్డాడు. లోకములో ఉన్నప్పుడు వెలుగును అని ప్రకటించిన వాడు. మంచి శ్రేష్టమైన వాక్యం అందించిన అమ్మగారికి హృదయపూర్వకముగా వందనాలు చెల్లిస్తూ, మనలో ఎవరైనా ఒకరు ప్రార్థన చేయ